ప్రేక్షకులకు నమస్కారం. సున్నుండలో ఇగో చేసాను. ఇలా చేసుకుని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోండి. సున్నుండలో సంక్రాంతికి సున్నుండలో ఇగో సంక్రాంతి సున్నుండలే ఇలా చేసుకోండి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. టేస్టీ సున్నుండలు ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇలా చేసుకోండి నేను చెప్పిన ప్రకారం. ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి కదా, సున్నుండలు చేసుకుంటున్నా. సున్నుండలు చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో చూడండి. అందరికీ తెలుసు, అయితే నేను చేసే స్టైల్లో చూపించాను. మా అత్తగారు ఇలాగ చెప్పింది, మా అత్తగారు అలాగే చెప్పారు ఆవిడ. మరి అలాగే చేసి చూపిందామని ఇగో సరుకులు చూపించినాను. ఇగో 2 కేజీలు బెల్లం, ఇదేమో 1/2 కేజీ, 2 బెల్లం. ఇది 1/2 కేజీ, ఇది 2 కేజీలు, 2 బెల్లం. ఇది కేజీన్నర నెయ్యి, కేజీన్నర. 2 కేజీలు మినువులు, 2 కేజీలు మినువులు. 1/2 కేజీ పుట్నాల పప్పు, శనగపప్పు, ఏపుడు శనగపప్పు 1/2 కేజీ. ఇదిగో 1/2 కేజీకి తక్కువ తలగిస్తావా ఉప్పుడు బియ్యం వేస్తున్నాను నేను. ఉప్పుడు బియ్యం బాగుంటాయి సున్నుండల్లోకి. ఉప్పుడు బియ్యం వేస్తున్నాను, కడిగి శుభ్రంగా ఎండబెట్టుకున్నాను. ఈ ఉప్పుడు బియ్యం వేస్తున్నాను. ఓకేనా? ఏమంటే ఇదిగో ఈ 2 కేజీలు మినువులు, కేజీన్నర నెయ్యి, 2 కేజీల పావు బెల్లం, 2 కేజీలు 1/2 కేజీ బెల్లం. ఇదిగో 1/2 కేజీ ఏమో పుట్నాల పప్పు. ఇది తలగేసి తవ్వతోటి బియ్యం, ఉప్పుడు బియ్యం కడిగి ఎండబెట్టుకున్నాను. ఉప్పుడు బియ్యం ఇగో 2 కేజీలు మినువులు. దోసుడు అలాగా దోసుడు కసిన వేసుకుని దోరగా వేయించుకోవాలి చక్కగాను. మళ్ళీ దోరగా వేయించుకోకపోతే చేదు వస్తుంది. మినుము వేపడంలోనే ఉంటుంది అంత టేస్టును. మినుము బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇలా నేను చెప్తాను. ఇలాగా దోరగా వేయించుకోవాలి, బాగా దోరగా వేయించుకోవాలి. అలా అసలు చెయ్యి వదిలిపెట్టకూడదు, ఇలా తిప్పుకుంటానే ఉండాలి. మానేసేమో ఒక పక్క ఎగితే ఒక పక్క ఆగవు. అన్నీ ఒక్క రకంగా సేమ్ ఒక్కలాగా ఉండాలి. అలా తిప్పుతూనే ఉండాలి, చెయ్యి వదిలిపెట్టకూడదు. అది అలాగే ఏగాలి, అలాగే ఏగాలి, అలా ఏగాలి. నోట్లో వేసుకుంటే కర్రం అనాలి, పచ్చివాసన రాకూడదు. సారీదే. ఇగో ఇలాగా వేయించుకోవాలి. ఇవి అన్నీ ఈక్వల్గా బాగా వేయించుకోవాలి. మినపప్పు వాసన రాకుండా ఉంటుంది. బాగా వేయించుకోవాలి. బాగా ఇలాగే వేయించుకోవాలి. ఇలాగే వేయించుకోవాలి. పెద్ద నలబడకుండా వేయించుకోవాలి. ఇవి గలగలలాడితే వేయించుకోవాలి. ఇదిగో బియ్యం కూడా దోరగా అలాగే వేయించుకోవాలి. అవి ఉప్పుడు బియ్యం
ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ రేపొద్దున మిల్లుకి ఇస్తాం. మిల్లుకిచ్చి సున్నుండలో చేసే విధానం చెప్తాను. ఓకేనా? ఇగో పిండి ఆడించుకొచ్చాను. 2 కేజీలన్నర ఉంది పిండి అంతా కలిపి తూనితేనే. ఇదేమో 2 కేజీలు పావు, అంటే పావు కేజీ తక్కువ అన్నమాట. ఇది 2 కేజీలన్నర, ఈ 2 కేజీలు పావు. బెల్లం ఇలా పౌడర్ కొట్టుకుని కలిపేసుకోవాలి. కొంచెం ముక్కలున్నా మిక్సీ ఆడినప్పుడు నలిగిపోతాయి అందులోని, ఏం కాదు. ఇది ఇలా కలిపేయాలి. ఇలా కలిపేయాలి, మొత్తానికి కలిపేయాలి. ఇది 2 కేజీలన్నర, 2 కేజీల పావు ఏమో బెల్లం, అంటే ఒక పావు కేజీ తగ్గింది. సరి వేసేయాలి, కానీ ఒక పావు కేజీ వేస్తే ఆ స్వీట్నెస్ బాగుంటుంది. ఇది మిక్సీ జార్లోనే ఇలా వేసుకుని ఇలాగా కొద్దిగా వేసుకుని మెత్తగా బెల్లం ముక్కలు అన్నీ కలిసేలాగా ఆడేసుకోవాలి. ఇలా మెత్తగా ఆడేసుకోవాలి. ఇలా కలిసేలాగా మంచిదంతా ఆడేసుకోవాలి. ఇలాగా మెత్తగాను ఆడేసుకోవాలి. ఇలాగా అదిగో ఇలా ఆడేసుకుని మొత్తం అంత పొడుగును ఓ దాంట్లో వేసుకోవాలి. ఇంక ఇలాగ ఆడేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా మెత్తగానే ఆడేసుకోవాలి. బెల్లం ముక్కలు లేకుండా, ఇదిగో బెల్లం ముక్కలు లేకుండా ఆడేసుకోవాలి. ఇలా మెత్తగా బెల్లం ముక్కలు లేవు చూడండి, అదిగో అలాగ ఆడేసుకోవాలి. పెట్టి ఇంకా బెల్లమును పిండి ఇలా మిక్సీ ఆడేసుకోవాలి. ఇదంతా ఇలా ఓ దాంట్లో వేసుకోవాలి. మొత్తం బెల్లము పిండిని ఇలా ఆడేసుకుని ఇది ఇంత ఇలాగ ఆడేసుకుని బెల్లం ముక్కలు ఏమి లేకుండా ఆడేసుకుని దాంట్లో వేసుకోవాలి. అలాగా ఇగో ఇలాగా 2 దోశల పిండి వేసుకుని ఇది సిమ్లీలో పెట్టుకుని మంట సేపు తిప్పుకోవాలి. ఇది తిప్పుకొని నెయ్యి పక్కన కాసుకొని ఇది ఇలా కొంచెంసేపు తిప్పుకోవాలి. దీంట్లోనే సిమ్లీలో పెట్టాలి. ఇది సిమ్లీలో పెట్టి కొంచెంసేపు వేయించుకోవాలి. అలాగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే నెయ్యి ఎంతో పెట్టదో, నెయ్యి తక్కువ పడుతుంది. నెయ్యి ఎంతో పట్టదు, నెయ్యి తక్కువ పడుతుంది. నెయ్యి తక్కువ పడితే సున్నుండ టేస్ట్ వస్తుంది. ఓ మొలాగా వేసేసుకుంటే సున్నుండ టేస్ట్ ఉండదు. ఆ నెయ్యి కొంపు పడుతుంది కానీ టేస్ట్ రాదు. ఇలా కూసేపు ఇలాగ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఈ వేడి అయ్యిందాక, ఇలా వేడి అయ్యిందాక తిట్టినవా, ఇది వేడి అవ్వాలి. ఇది ఇలా వేడి అయ్యాక అప్పుడు ఇదిగో మరుగుతుంది కదా, నెయ్యి ఇందులో వేసేయాలి. ఇదిగో నెయ్యి మరుగుతుంది పక్కనే, అదిగో నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి అంతా ఓసారే కాసేయకూడదు, కొద్దిగా కాసుకుంటా కలుపుకోవాలి. కట్టేసుకుని ఇదిగో మరిగే నెయ్యి ఇందులో పోసుకుని సరిపడానా ఇలాగా సరిపడా పోసుకుని కొద్దిగా కలిపేసుకోవాలి. ఇదంతా చూపించు కట్టకు. ఇవన్నీ ఇప్పుడు ఉండలు చేసేసుకోవాలి. వేడి మీద చుట్టేసుకోవాలి. కొంచెం నెయ్యి తక్కువ పడద్దు అన్నమాట.
కాలిపోతుందా? అగో నెయ్యి. ఆటేళ్ళు చూపిస్తుంది. కాలిపోతుంది. ఇది ఇలా నొక్కుకోవాలి. ఈ వరకు ఇంత పెద్ద ఉండలే, ఇప్పుడు చిన్నవి అయిపోయినాయి. ఇదిగో ఇప్పుడు ఈ వరకు ఇంత పెద్ద ఉండలే నొక్కుకునేవారు. ముందులా ఆటోమేటిక్గా నొక్కేసుకుని కొంచెం చల్లారాక మనం రౌండ్ చేసుకోవాలి. అలాగా అది కలవదు. అది ఇలా మూడేళ్ళు పెట్టుకుని అలా అలా నొక్కి రౌండ్ వచ్చేది. ఇదిగో అల్లుడికి చేస్తాక ఎంత ఉండలేదు వేసేవారు. కోడళ్ళకి చిన్న చిన్న ఉండలు నొక్కాలి. మా అబ్బాయిలు పెద్ద పెద్ద నొక్కి కోడళ్ళకి చిన్న చిన్నవి నొక్కుతాను. అలాగా గట్టిగా నొక్కుకోవాలి. నొక్కడంలో ఉంటాయి బిగుతాయి. ఇగో అయ్యో వీడియోలు ఎంత అయిపోతుంది కట్టేవి. ఇగో ఈ సున్నుండలో ఇలా అయినాయి. ఇగో నేను చూపించిన ప్రాసెస్లో ఇగో ఇలాగ అయినాయి. సున్నుండలో నొక్కేసాము మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి సున్నుండలో. అయితే నేను చేసిన ప్రాసెస్లో నెయ్యి తక్కువ పడింది. ఇదిగో కేజీ అయింది, ఇంకా పావు కేజీ పైన ఉంది, ఇంకా దీనిలో కూడా ఉంది కదంటే అయింది. ఇదిగో నెయ్యి ఎక్కువ చేయాలంటే ఇలా చేయాలి. మామూలుగా మనం నెయ్యి తక్కువ వేసుకుని చేసుకోవాలంటే ఇలా అవుతాయి. నెయ్యి తక్కువ వేసుకుని చేసుకున్నాం. మరి ఇలా చేసుకుని నాకు లైక్ చేసి బెల్లైకాన్ కొట్టి మరి షేర్ చేసి కామెంట్ పెట్టి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకొని సున్నుండలో మరి అర్థమైంది అనుకుంటే ప్రేక్షకులకు నమస్కారం. ఉంటాను.